క్రైస్తవ విశ్వాసులకు చెప్తున్నాను, మీరు ఎక్కడైతే ఉంటున్నారు, ఏ చోట అయితే ఉంటున్నారు, మీ స్నేహితులందరూ సినిమాలు చూస్తున్నారా, మీరు బైబిల్ చదువుకోండి. అదే మీ విట్నెస్. నీకున్న నైపుణ్యతని, అందులో ప్రావీణ్యతను సంపాదించు. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో దాంట్లో ప్రావీణ్యతను సంపాదించు. అదే సాక్ష్యం. చదువు సంధ్య లేకపోవచ్చు, చిన్న స్థాయిలో ఉండొచ్చు, కానీ ప్రార్థనా పూర్వకంగా దేవుడు నీకున్న తలాంతుని మెరుగు చేస్తాడు నీ తోటి వారందరికంటే. నువ్వు పనిచేసేటప్పుడు, చదువుకునేటప్పుడు నీ పక్కన వాళ్ళకి అర్థం కాకపోతే చెప్పాలి. పనిచేసేటప్పుడు పక్కన వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటే హెల్ప్ చేయాలి. యోసేపు ఉన్నది జైల్లో, పానదాయకుల అధిపతి ఒక ప్రక్కన, భక్ష్యకారుడు ఒక పక్కన బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ సమస్య ఉంటే అడిగి తెలుసుకొని పరిష్కారం చెప్తున్నాడు. అదే కదా విట్నెస్. అదే కదా మీకు ప్రభు తోడై ఉన్నట్టు తెలుస్తుంది. నీవేంటో నిరూపించాలి. టైం టు టైం, పంక్చువాలిటీ.